Hi, very good morning. Welcome back to Future Soldiers Quotation and Motivational Stories YouTube ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ విత్ మీ. అందరికీ ధన్యవాదాలు సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి కొటేషన్ అండ్ మోటివేషన్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వ్యూవర్స్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి కంపల్సరీగా. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమిళనాడు చూసారుగా, ప్రపంచంలో మార్పు తప్పనిసరి. సో ఇప్పుడు మోటివేషనల్ కథ దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫుల్ డీటెయిల్గా. అది ఏంటి కథ, మరి దాని యొక్క మోటో ఏంటిదనేది చూద్దాం. మరి ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతనికి చిన్నగా ఉండే పొలం ఉందన్నమాట, కొద్దిగా పొలం ఉండేది. అది కొద్దిపాటి ఆస్తి అన్నమాట. రైతు తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాడు. కానీ కాలం మారింది. అయితే తనకు కొంచెం స్థలం ఉండే, ఆ ఆస్తితోటే అతను సంతోషంగా ఉంటుండు. కానీ ఏమైందంటే కాలం మారింది. పంటలు సరిగా పండడం లేదు, వర్షాలు పడడం లేదు, జీవితంలో సమస్యలు వచ్చి చేరాయి. రైతు ఆలోచనలో పడిపోయాడు. అయితే ఏంటంటే ఉన్న పొలంతో సంతోషంగా ఉన్నాడు. బట్ ఏంటంటే కాలం ఒక్క తీరుగా ఉండదు కదా. సడన్ టైంలో ఏమైందంటే వర్షాలు పడటం లేదు, అదేవిధంగా పంటలు కూడా సరిగ్గా పడినప్పుడు జీవితంలో చాలా సమస్యలు వచ్చి పడ్డాయి రైతుకు. రైతు ఏం చేసిన ఆలోచన పడిపోయింది, అరే ఎన్ని రోజులు మంచిగా ఉండే ఇప్పుడు ఎందుకు పట్టలు అని. రైతు తన పెద్ద మనసుతో ఇది దేవుడి పరీక్ష, నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలని నేర్చుకోవాలని అనుకున్నాడు అని భావించాడు అనమాట. అయితే తన మిత్రుల వద్దకు వెళ్ళి సలహాలు అడిగిండు. ఎవరైనా అంతగా ఫ్రెండ్స్ని అడుగుతాం సలహా ఏంది ఎలా చేయాలని. ఎవరో ఒకడు అన్నాడు అనమాట, ఏమని, నువ్వు పాత పద్ధతుల్లోనే ఉన్నావు, ఇంకా నేను నీ పనులు నీ విధానాలను మార్చుకోవాలని చెప్పిండట ఒక ఫ్రెండ్, ఆయన దోస్తు ఎవరు. పాత పద్ధతులు వ్యవసాయం చేస్తే కాదు, కొత్త కూడా నువ్వు మార్చుకోవాలి విధానాలు అని చెప్తే రైతు మాటలు గమనించి కొత్త పద్ధతులను అన్వయించిండు. నేనేం చేసిండు, ఆయన మాటలు విని కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిండు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని వాటిని ప్రయోగించండి. అంటే కొత్త పద్ధతులను వ్యవసాయంలో ఎలా చేయాలో వాటిని నేర్చుకొని ప్రయోగించండి. కొన్ని రోజులు చాలా కష్టం అనిపించింది. అప్పుడు కొత్త పద్ధతులు చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది బాగా. కానీ మార్పు తర్వాత రైతు పొలాలు మళ్ళీ పండ్లతో నిండిపోయాయి. అప్పుడు ఏమైందంటే మార్పు తర్వాత రైతు యొక్క పొలం బాగా పండడం స్టార్ట్ అయిపోయింది అనమాట. పంట పొలాలతో నిండిపోయింది. అప్పుడు ఆ రైతు అర్థం చేసుకున్నాడు, కాలం మారుతున్నది, మనం కూడా మారాలి. జీవితంలో మార్పు అనేది సహజం. అది మన హృదయంలో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు. నూతనత అయితే కంపల్సరీ ఉండాలి, అంటే కొత్తదనం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎవరైనా అంతే కదా, కాలం మారుతున్నప్పుడు వాటితో పాటు మనం కూడా మారాలి. జీవితంలో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి నేను అలానే ఉంటానంటే కాదు కదా, ఇప్పుడు కూడా అంతే అనమాట. మన ఉదయంలో ధైర్యం ఉందనుకో, మనం కొంచెం ముందడు వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ కథ ద్వారా రైతు తెలుసుకునే విషయాలు ఏంటంటే మనందరికీ గుణపాఠం ఏంటిదంటే మార్పును అంగీకరించాలి. కంపల్సరీ ఎవరైనా మార్పును మనం ఖచ్చితంగా అంగీకరించాల్సింది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పాత పద్ధతిని ఉపయోగిస్తా అంటే కూడా కుదరదు కదా, అదొకటి. అనుభవాలను సరిగ్గా ఉపయోగించుకోండి. మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాటి కరెక్ట్గా ఉపయోగించండి. ఉపయోగించకుండా చేసుకుంటూ పోతే దానివల్ల యూజ్లెస్ ఉంటుంది అనమాట. మార్పు ఎప్పుడు భయంకరంగా అనిపిస్తుంది, అంతే కదా. చేంజెస్ ఒకేసారి జరిగేసరికి అమ్మ ఇట్లా కొత్తగా ఉంది అని భయంకరంగా అనిపిస్తుంది. కానీ అది మన జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది. ఎప్పుడైనా మన జీవితాన్ని టర్న్అప్ చేస్తుంది అనమాట. అది మార్పు అనేది మనకు ఎదిగే అవకాశాన్ని కూడా ఇస్తుంది కంపల్సరీ కదా. చేంజెస్ వచ్చినప్పుడు దానివల్ల మన జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి, ఎదిగే అవకాశం కూడా కొందరికి వస్తూ ఉంటుంది. ఇదనమాట ఇక్కడ మాట మార్పు ఆపలేనిది, దానిని అంగీకరించండి. దానితో మీరు కొత్త జీవితాన్ని సృష్టించగలరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాలంతో పాటు మనం కూడా మారాలి. అంతేగాని నేను అలానే ఉంటా అంటే కుదరదు. సో ఇక్కడ మోటివేషన్ అయితే అర్థమైపోయింది కదా. రైతు అనేది పాత పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత కాలం మారిపోయింది. పంటలు పండటం లేదు, ఎండలు కొడుతున్నాయి. రైతు అదే పద్ధతిలో పనిచేస్తూ ఉంటే పంటలు పండవు కదా. కొత్త ఆధునిక పద్ధతులు నేర్చుకొని పంటలు పండించడం నేర్చుకున్నాడు. సో కాలం మారింది, రైతు ఆలోచన మార్చుకున్నాడు. అదే అనమాట ఇక్కడ మోటో. సో మీరు కూడా ఆ విధంగానే మీ ఆలోచన మార్చుకుంటే మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నా వీడియో అండ్ మోటివేషన్ స్టోరీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ ఫ్యూచర్ సోల్జర్స్ రాన్సీ 121 క్రియేటర్స్ యూట్యూబ్. థ్యాంక్ యూ.